మార్చి 28వ తారీఖు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. మేషరాశి వారికి జరగబోయే 2 ముఖ్యమైన సంఘటనలు. మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతూ ఉంది. మార్చి 28వ తారీఖు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా మేషరాశి వారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి కలగబోయే అదృష్టం ఏమిటి అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అన్ని సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ఠాతులుగా చెప్పవచ్చు. మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి ఉన్నత స్థితికి వీరు చేరుకుంటారు. అసలు మేషరాశి వారికి సమయంలో వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు జరగబోతూ ఉన్నాయండి. అవేమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి సమయంలో కార్యసిద్ధి ఉంటుంది. మంచి పనులను మొదలు పెడతారు. మానసికంగా చాలా ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం కూడా ఉంటుంది. గురు ధ్యానం మీకు ఎంతో మంచిది. అనుకున్న ఫలితాలను కూడా సాధిస్తారు. ఎంతటి కార్యాన్ని అయినా సరే ఇట్టే పూర్తి చేస్తారు. బుద్ధి బలం బాగుంటుంది. కీలక సమయాలలో మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మొదలుపెట్టిన పనులలో విజయాన్ని సాధించగలుగుతారు. బంధుమిత్రులను కలిసి సంతోషంగా ఉల్లాసంగా కాలాన్ని కూడా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపైన విజయాన్ని కూడా సాధిస్తారు. ఆర్థిక లాభాలు ఉన్నాయి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. లక్ష్మీదేవి నామస్మరణ మీకు చాలా ఉత్తమమైన ఫలితాలను అయితే ఇవ్వబోతోందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మేషరాశి వారికి వీరి జీవితంలో ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం అయితే కనిపిస్తోంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలుగుతారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా చాలా ఆవేశంగా ప్రవర్తిస్తారు. ఈ రాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం. మేషరాశి వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వెనుకంజ వేయరు. ఈ రాశి వారి దయార్థ హృదయము. వీరు ఎవరి మీద అయినా సరే విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంత గాఢముగా ప్రేమిస్తారో ఇతరులు అంత గాఢమైన ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా కూడా వీరు బాధపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ముఖ్యంగా పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖలలో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్రచికిత్సా పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలుగుతారు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయండి. అరుదైన సందర్భాల్లో దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశివారు క్రీడలందు బాగా రాణిస్తారు. వీరికి చక్కటి దర్శన జ్ఞానం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకము చాలా అవసరం. అలా కాకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయం వలన జీవితాంతము కూడా బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది.
ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది. ఏ విషయం నందు అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనము, ఆవేశం వలన వీరు అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు కూడా రావచ్చు. అందుచేత వీరు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. ఈ రాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం కూడా అధికంగా ఉంటాయి. అకారణమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులు కూడా ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. తమ యొక్క తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని అనవసర వ్యవహారాల్లో కూడా వీరు చిక్కుకుపోతారు. మేషరాశి వారిని నమ్మిన వారు మోసం చేయడం వలన వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. వీరి జాతకంలో నమ్మక ద్రోహుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని ఉంది. కావున వీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఎదుటివారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వెంటనే వదిలివేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు. త్యాగాలు కూడా చేస్తారు. అదేవిధంగా వీరు ప్రేమ, కరుణ, దయ, జాలి ఇవి అధికంగా వీరిలో ఉంటూ ఉంటాయి. వీరు ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్, సెల్ ఫోన్ ఇటువంటి వాటితో కాలాన్ని గడుపుతారు. వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రానిక్ వస్తువులు బాగా కలిసి వస్తాయి. ఈ రాశివారు తాము ప్రేమించిన వారిని ఎన్నడూ కూడా వదిలిపెట్టరు. పెళ్లి పీటల దాకా వెళ్తారు. కళ్యాణం కూడా చేసుకుంటారు. ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు. వివాహం తర్వాత ఈ రాశి వారిది జీవితం అనేది చాలా సుఖవంతంగా సాగిపోతూ ఉంటుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, వీరి ఆదాయం మరియు అదృష్టం గురించి కూడా తెలుసుకుందాం. మేషరాశికి చెందినవారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. దీనికి కారణం వారి యొక్క శ్రమ, పట్టుదల, అత్యంత శత్రుత కలిగిన మనస్తత్వం కలిగిన వారు కావడంతో ఎక్కడికి వెళ్ళినా సరే అనుకున్న పనులను నెరవేర్చుకోగలుగుతారు. వీరి బుద్ధికులతే వీరికి పెద్ద పెట్టుబడి అని కూడా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు జీవితంలో ఉన్నత వ్యక్తులుగాను, ప్రముఖులుగాను చలామణి అవుతారు. దీని కారణంగా ఈ రాశి వారిపైన మంగళగ్రహ ప్రభావం అయితే అధికంగా ఉంటుంది. వీరు రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించే అవకాశాలు కూడా లేకపోలేదు. రాజకీయ నేతలుగా ఎదగడం వలన వీరిపైన ప్రజలలో ఎన్నలేని మమకారం ఉంటుంది. ఇతరుల నుండి ఏదైనా నేర్చుకోవడానికి వీరు సంశయించారు. ఈ రాశి వారు ప్రేమ పిపాసకులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరు ఇతరులను ప్రేమించడమే కాకుండా వారి నుండి ప్రేమను సైతం పొందబోతూ ఉన్నారు. ఒక్కొక్కసారి ప్రేమే వీరి పాలిటి శాపంగా మారుతుంది. అంటే ప్రేమ వలన బాధపడాల్సి ఉంటుంది. వీరి యొక్క ఆర్థిక పరిస్థితి బాగా ఉండడం వలన ఎక్కువ మంది వీరిపైన ఆధారపడతారు. ఈ రాశికి చెందినవారు లాటరీలో పాల్గొనడం ఒక హాబీగా పెట్టుకుంటారు. సవాలుగా ఉన్నటువంటి వాటిని తమ యొక్క హాబీలుగా నిర్ణయించుకుంటారు. తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్ని కూడా హాబీగా స్వీకరిస్తారు. నృత్యం, సంగీతం వంటి కళలను అభ్యసించడం కూడా ఒక హాబీగానే ఉంటుంది. చూసారు కదండి, ఈ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మేషరాశి వారి అదృష్టం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.